देखने में मिलेगा। हम पुलिस अधिकारियों को हाथ जोड़कर नमन करते हैं, हम उनका शुक्रिया अदा करते हैं। भगवान से प्रार्थना करते हैं कि सदा खुशी रहे, इसी तरह हमारे देश में कुर्बान हो गए। भगवान आपको और भगवान की मूर्ति को सजाकर नंबर दिया गया है। भगत भगवान का प्रार्थना भगत हमारी गणेश उत्सव समिति उसके बारे गणेश मंडप हमारे नगरों से गुजर रहे हैं। उधर उत्तरियानंद से भी गणेश मंडप आ रहे हैं। अब सारे मंडप एक साथ लोग सिखा चुके हैं, इसलिए थोड़ी अहिंसा बंद रूप से इसके बारे में आप करेंगे। सबका बहुत दूर है। గణేష్ శోభాయాత్ర హైదరాబాద్లో జరుగుతోంది. ఇప్పుడు గణేష్ శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని చార్మినార్ నుంచి నరేష్ అందించడానికి లైవ్లో ఉన్నారు. నరేష్, గణేష్ శోభాయాత్ర ఎలా జరుగుతోంది? ఉదయం నుంచి కూడా వినాయక నిమజ్జనానికి సంబంధించి గణపతుల నిమజ్జనానికి వినాయకులు అయితే తరలి వస్తూనే ఉన్నాయి. ఇటు సిటీ శివారు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వినాయకులు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు చార్మినార్ ప్రాంతం గుండానే అన్ని వినాయకులు కూడా వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా అటు సిటీ శివారు ప్రాంతాలైనటువంటి చాంద్రాయన్ గుట్ట లేదంటే చత్రినాక ప్రాంతాల నుంచి కంటిన్యూగా గణపతులు అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. అయితే ఈ చార్మినార్ ప్రాంతంలో అయితే ఉదయం నుంచి కూడా భారీ వినాయకులను పంపిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే భారీ వినాయకులు అన్నింటినీ కూడా ఈ చార్మినార్ ప్రాంతం కూడా నిమజ్జనం కోసం అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం కేవలం ఇప్పుడు చిన్న వినాయకులు మాత్రమే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పోలీసులు తొందర పంపించడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఈ రూట్లో ప్రస్తుతం చార్మినార్ ప్రాంతంలో అయితే రష్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంది. ఇటు ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ఈ భారీ టస్కర్స్ ఏవైతే ఉన్నాయో డ్రైవర్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే ఉన్నారు. వెంటనే అయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా ఈ గణపతులు అన్నింటినీ కూడా చూడడానికి జిల్లాల నుంచి కానివ్వండి లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చార్మినార్ పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో గణేష్లన్నీ కూడా ఒక ఆర్డర్లో వస్తున్నాయి. భారీ ఎత్తున కంటిన్యూగా గణనాథులు అయితే తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇటు ఈ ఏరియాలో గణపతులను నిలబడకుండా ఎప్పటికప్పుడైతే వాళ్ళని గణనాథులను తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అయితే ఇటు నుంచి వచ్చే గణపతులు అన్నింటికీ కూడా భాగ్యనగర్ ఉత్సవ సమితి వాటన్నింటికి కూడా వెల్కమ్ చెప్తా ఉంది. ఇటు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇటు మంచినీటి సదుపాయం కానివ్వండి ఇతర ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇటు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అయితే కల్పించింది. దారి వెంట వస్తున్నటువంటి గణనాథులు అన్నింటికీ కూడా ఇటు వచ్చే భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వచ్చే భక్తులందరికీ గణనాథుని దర్శించుకున్న అనంతరం ఈ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కానివ్వండి లేదంటే గణపతిని తీసుకెళ్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా వాళ్ళకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ చార్మినార్ చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయినాయి. ఇటు ప్రతిసారి కూడా చార్మినార్ ప్రాంతం నుంచే ఇటు బాలాపూర్ గణేష్ కానివ్వండి ఇతర గణపతులు అన్నీ కూడా ఇటు సైడ్ నుంచే వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా కంటిన్యూగా పబ్లిక్ అనేటటువంటి ఫ్లోటింగ్ కొనసాగుతూనే ఉంది. వచ్చిన భక్తులను వచ్చినట్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పంపిస్తున్నారు. అదేవిధంగా ఇటు చాత్రినాక కానివ్వండి చంద్రాయన్ గుట్ట ఏరియాల నుంచి ఇప్పటికే భారీ గణనాథులను అయితే పోలీసులు తరలించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం అయితే చిన్న వినాయకులు ఉన్నాయి. ఆ చిన్న వినాయకులు పోతే ఈ ట్రాఫిక్ దీనికి నిమజ్జనానికి సంబంధించి అనేటటువంటిది ఎండింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అయితే కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతం కనుక రద్దీ ఉంటుంది కనుక ఎప్పుడు పోలీసుల నిఘా కూడా అనుక్షణం ఈ ప్రాంతంలో కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ వచ్చే పబ్లిక్ను ఎట్లాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళను కంటిన్యూగా అయితే ఇక్కడ నుంచి
పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు గణపతులకు సంబంధించి కూడా కంటిన్యూగా పోలీసులు ఇక్కడ ఆగకుండా అయితే ఎప్పటికప్పుడు వెంటనే వీళ్ళను పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు పోలీసులు కానివ్వండి, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు కానివ్వండి, వీళ్ళు కోఆర్డినేషన్ తోటి ఈ రూట్లో వచ్చే గణపతులకు లేదంటే ఇక్కడ వచ్చే భక్తులకు అయితే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కంటిన్యూగా అయితే ఇక్కడ నుంచి గణపతులు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ క్రేన్ మీద ఒక గణనాథుని ఉంచారు. ఇక్కడ గణనాథునికి ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. అనంతరం ఈ చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా అటు గణనాథుని దర్శించుకోవడమే కాకుండా సెల్ఫీలు దిగడానికి కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఇవన్నీ విజువల్లో గమనించవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ గణపతిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ దారిలో ఎప్పటికప్పుడు పోలీసులు అటు ట్రాఫిక్ కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ చార్మినార్ ప్రాంతం నుంచి కానివ్వండి, లేదంటే ఈ మదీనా ఈ రూట్లన్నింటిలో కూడా పోలీసులు గణనాథులు వెళ్ళే రూట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఏ ఏరియాలో అయితే ట్రాఫిక్ ఉంది అనే విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా నిఘా ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ రూట్లన్నీ కూడా క్లియర్ చేస్తూ గణనాథులన్నిటికీ ముంగటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఈ ఏరియా నుంచి అయితే ఎప్పటికప్పుడు పోలీసులు కానివ్వండి, లేదంటే ఇక్కడ వచ్చే వినాయకులను కూడా ఎప్పటికప్పుడు పోలీసులు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.